ఫ్రెండ్స్, భారత జట్టు స్టార్ ఓపెనర్ అయిన యశస్వి జైస్వాల్ ఎంత చక్కగా ఆడతాడో మనందరికీ తెలిసిందే. తను నిజంగా చెప్పాలంటే భారత జట్టుకి కొండంత అండ. ఓపెనర్‌గా యశస్వి బరిలోకి దిగాడు అంటే ఆ సిరీస్‌లో ఖచ్చితంగా తనకు సంబంధించిన హాఫ్ సెంచరీయో, సెంచరీయో ఉంటుంది. మ్యాచ్‌ని మలుపు తిప్పడానికి కూడా తను ఎంత కావాలంటే అంత ప్రయత్నం చేస్తాడు. కానీ ఎంత గొప్పగా ఆడినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఆటగాళ్ళకి క్రమశిక్షణ లేకపోవటం వల్ల, లేదంటే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ళు ఆ సిట్యుయేషన్‌లో ఆ ఆటగాళ్ళని విలన్ చేయటం వల్ల కొన్ని సందర్భాలలో వాళ్ళు క్రికెట్‌కి దూరం అయ్యే చాలా పెద్ద పెద్ద ఛాన్సెస్ ఉంటాయి. అయితే అటువంటి గండం నుంచి తప్పించిన వాళ్ళల్లో ముఖ్యంగా యశస్వి జైస్వాల్‌ని రహానె ఒకడు. యశస్వి జైస్వాల్ 2022 దులీప్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ గురించి చెప్పాలి అంటే, యశస్వి జైస్వాల్ పైన క్రమశిక్షణ రాహిత్యం కారణంగా అతనిపై ఏకంగా 4 మ్యాచ్‌ల నిషేధం పడే ప్రమాదం ఉందని, తాను తీసుకున్న నిర్ణయం వల్లే అతని కెరియర్ నిలిచింది అంటూ రెహానే చెప్పుకొచ్చాడు. వెస్ట్ జోన్, సౌత్ జోన్ జట్ల మధ్య ఆ మ్యాచ్‌లో వెస్ట్ జోన్ కెప్టెన్‌గా ఉన్న రెహానే మైదానంలో ప్రత్యర్థి బ్యాటర్‌తో తీవ్రంగా వాగ్వివాదానికి దిగిన యశస్వి జైస్వాల్‌ను మైదానం నుంచి బయటకు పంపించడంలో వార్తల్లో నిలిచాడు. ఆ సమయంలో రెహానేని అందరూ కూడా ఏంటిది, ఉత్తి పుణ్యాన యశస్వి జైస్వాల్‌ని ఎందుకని బయటకు పంపించాడు? అక్కడ అసలు యశస్వి జైస్వాల్ తప్పు లేదు కదా! అంటూ చాలామంది రెహానేని తిట్టారు. కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే, అక్కడ వేరే ప్రత్యర్థి జట్టుకు సంబంధించిన రవితేజ అనే ఆటగాడు, అలాగే యశస్వి జైస్వాల్ మధ్య చాలా వరకు స్లెడ్జింగ్ జరిగింది. ఆ స్లెడ్జింగ్ కాస్త చిలిపి చిలిపి గాలివాన అయిపోయింది అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏ రేంజ్‌కో వెళ్ళిపోతుంది. అయితే అక్కడున్న మ్యాచ్‌కి సంబంధించిన రెఫరీలు గానీ, అంపైర్స్ కానీ యశస్వి జైస్వాల్‌ని బయటకు వెళ్ళిపోమని సూచించారు. అయితే ఇక అక్కడ ఆ పాయింట్ దగ్గర కూడా యశస్వి జైస్వాల్ వినటం లేదు. దాంతో ఇమ్మీడియేట్‌గా రెహానే రంగంలోకి దిగి, "నువ్వు ఇక్కడ ఆ మైదానం నుంచి వెళ్ళాలి నువ్వు ఖచ్చితంగా" అని చెప్పేసి గెట్ ఔట్ అంటూ బయటికి పంపించేశాడు. అయితే ఆ రోజు రెహానే ఆ నిర్ణయం తీసుకొని బయటకి పంపించి ఉండకపోయి ఉండుంటే తన పైన నిషేధం పడి ఉండేది. ఎందుకనంటే బీసీసీఐ కొన్ని కొన్ని విషయాలను చాలా సీరియస్‌గా తీసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ఆ రోజు అంటే దులీప్ ట్రోఫీ అనేది దేశవాళీ క్రికెట్ అయినప్పటికీ కూడా దాన్ని చాలా ప్రెస్టీజియస్ టోర్నమెంట్‌గా మన బీసీసీఐ భావిస్తుందనమాట. సో, పరంగా యశస్వి జైస్వాల్ గనుక ఆ రోజు ఇంకాస్త శృతి మించిన గొడవకి దిగితే మాత్రం చాలా కఠినమైన శిక్ష తనకు అమలై ఉండేది. కానీ ఆ రోజు అలా జరగకుండా రెహాన్ అనే అక్కడ యశస్విని కాపాడడం జరిగింది. ఇది చాలా రీసెంట్‌గా రెహానే తన ఇంటర్వ్యూలో చెప్పాడు. దానికి యశస్వి కూడా "థాంక్ యూ సో మచ్ భయ్యా! నీ వల్లే ఇది సాధ్యమైంది" అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో.